माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन। यशोदनंदन व्रज जन रंजन। यमुना तीर वनचारी। यमुना तीर वनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र हित श्री श्रीमद्भक्ति वेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। विगाह्य रतिकर्षिताः ययोः सुरस्त्रियः क्षत्तः अवरुह्य स्वधिष्ण्यतः क्रीडन्ति पुंसः सिञ्चन्त्यो विगाह्य रतिकर्षिताः ययोः सुरस्त्रियः क्षत्तः अवरुह्य स्वधिष्ण्यतः क्रीडन्ति पुंसः सिञ्चन्त्यो विगाह्य रतिकर्षिताः। ययोः सुरस्त्रियः क्षत्तः अवरुह्य स्वधिष्ण्यतः क्रीडन्ति पुंसः सिञ्चन्त्यो विगाह्य रतिकर्षिताः। ययोः सुरस्त्रियः क्षत्तः अवरुह्य स्वधिष्ण्यतः क्रीडन्ति पुंसः सिञ्चन्त्यो विगाह्य रतिकर्षिताः। ययोः सुरस्त्रियः क्षत्तः अवरुह्य स्वधिष्ण्यतः क्रीडन्ति पुंसः सिञ्चन्त्यो
విగాహ్య రతికర్షితాః. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? ప్రతిపదార్థములు యయోహో ఆ రెండు నదుల యందు సురస్త్రియ దేవతా స్త్రీలు తమ భర్తలతో పాటు క్షత్తః ఓ విదుర అవరుహ్య విచ్చేసి స్వదిష్ణ్యతః తమ విమానముల యందు క్రీడంతి క్రీడింతురు పుంసః తమ భర్తలతో సించంత్యః నీళ్లు చల్లుచు విగాహ్య జలమునందు ప్రవేశించి రతికర్షితాః రతిభోగము ముగిసినంతట. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ విదుర, సురస్త్రీలు తమ భర్తలను గూడి విమానముల యందు ఆ నదుల కడకు విచ్చేయుదురు. రతిభోగానంతరము వారు ఆ జలముల యందు ప్రవేశించి భర్తలపై నీళ్లు జల్లుచు జలక్రీడలాడుదురు. భాష్యం. స్వర్గలోకమునందలి సురస్త్రీలు కూడా మైథున సుఖభావనతో కలుషితము చెందుదరని ఇక్కడ అవగతమవుతున్నది. తత్కారణమున నంద అలకానంద నదులలో స్నానమాడుటకు వారు విమానముల యందు అరుదెంతురు. దేవదేవుని పాదపద్మ రజముచే ఈ రెండు నదులు పావనమయుండుట మిగుల విశేషమైనటిది. అనగా నారాయణుని కాలి బొటన వ్రేయుల నుండి బహిర్గతమైనందున గంగానది పవిత్రమైనట్లుగా జలము కానీ లేదా మరి ఏ ఇతరము కానీ భగవానునితో సంపర్కము కలిగి ఉన్నప్పుడు పవిత్రత చెందును, ఆధ్యాత్మికముగా మారును. శ్రీకృష్ణ భగవానుని పాద పద్మ స్పర్శ కలిగిన ఏదైనను శీఘ్రమే సమస్త భౌతిక కల్మషము నుండి విడివడుననేటి సిద్ధాంతము పైననే భక్తి యోగమునందలి విధి నియమములు ఆధారపడి ఉండును. స్వర్గలోకమునందలి దేవతాంగనలు మైథున సుఖభావనలతో కలుషితము చెంది పవిత్ర నదుల యందు స్నానమాడుటకు అరుదెంతురు. తమ భర్తలపై నీళ్లు చల్లుచు వారు జలక్రీడలాడుదురు. ఈ సందర్భమున ఇచ్చట వాడబడిన రెండు పదములు ప్రధానమైనవి. రతికర్షితాః అనగా మైథున భోగానంతరము సురస్త్రీలు ఖిన్నులగుదరని భావము. మైథున భోగమును దేహావసరముగా భావించినను తదనంతరము వారు విషన్నులగుదురు. మరి ఒక ముఖ్య విశేషమేమనగా దేవదేవుడకు గోవిందుడు ఇచ్చట తీర్థపాదుడని వర్ణింపబడినాడు. తీర్థము అనగా పవిత్ర స్థానమని భావం. ఇక్కడ మనం చూస్తే దేవదేవుడకు గోవిందుడు ఇచ్చట తీర్థపాదుడని వర్ణింపబడినాడు. అయితే ఈ శ్లోకంలో లేదు, అది దానికి ముందు శ్లోకంలో ఉంది. దానికి భాష్యం లేదు, అందుచేత 25 మనం చర్చిస్తున్నాం ఈరోజు. నందాచాలక నందాచ సరితౌ బాహ్యతః పురః తీర్థపాదపదాంభోజ రజసాతీవ పావనే. నంద అలకానంద అను రెండు నదులను కూడా దేవతలు అచ్చట గాంచిరి. దేవదేవుడకు గోవిందుని పాదపద్మ రజముతో ఆ రెండు నదులు పావనమై ఉన్నవి. దేవదేవుడకు గోవిందుడు ఇచ్చట తీర్థపాదుడని వర్ణింపబడినాడు. తీర్థము అనగా పవిత్ర స్థానమని భావం. పాదము అనగా భగవానుని పాదపద్మమని అర్థము. పాపము నుండి బయటపడుటకు జనులు తీర్థస్థానమునకు పోదురు. అనగా శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల ఎడ భక్తితో అనురక్తులైన వారు అప్రయత్నముగా పావనులే ఎగుదురు. ఆ దేవదేవుని పాదపద్మములు తీర్థపాదములని పిలువబడను. తీర్థస్థానములను పవిత్రమునర్చు వేలాది మంది సాధు పురుషులు ఆ పాదపద్మముల రక్షణ యందు నిలిచియుండుటయే దానికి కారణం. గౌడీయ వైష్ణవ సాంప్రదాయమునకు చెందిన గొప్ప ఆచార్యులకు శ్రీల నరోత్తమదాస ఠాకూరులు వివిధ తీర్థస్థానములకు వెళ్ళవలసిన అవసరం లేదని మనకు ఉపదేశించారు. నానా ప్రదేశములకు తిరుగుట నిస్సందేహముగా కష్టతర కార్యమే. కానీ
బుద్ధిమంతుడైన వాడు గోవిందుని పాదపద్మాశ్రయమును పొంది ఆ తీర్థాటన ఫలితముగా అప్రయత్నముగానే పవిత్రతను పడేయగలడు. గోవిందుని పాదపద్మసేవ యందు స్థిరముగా నిలిచిన వాడును తీర్థపాదుడని పిలువబడును. అట్టివాడు ఆయా తీర్థాటనలు చేయవలసిన అవసరమే లేదు. భగవత్ పాదపద్మ సేవ యందు నెలకొని అతడు తీర్థాటన ఫలితములనన్నింటినీ పొందగలడు. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మల యందు అకుంఠితముకు విశ్వాసము కలిగినట్టి విశుద్ధ భక్తుడు ప్రపంచమునందలి ఏ భాగమునైనను తాను నివసింప నిశ్చయించుకుని స్థానము తీర్థస్థానముగా మార్చగలడు. ఈ విషయమే తీర్థీ కుర్వంతి తీర్థాని అని చెప్పబడినది. అనగా విశుద్ధ భక్తుల సన్నిధి వలన ఆయా స్థానములు పవిత్రములు కాగలవు. భగవానుడు కానీ విశుద్ధ భక్తుడు కానీ నివసించి ఉన్నచో ఏ స్థానమైనను అప్రయత్నముగా తీర్థస్థానము కాగలదు. వేరు మాటలలో చెప్పవలనన్నా 100కి 100 పాళ్ళు కృష్ణ భక్తిలో నెలకొన్నటువంటి విశుద్ధ భక్తుడు విశ్వమునందు ఎచ్చోటనైనను వసింపవచ్చును. అంతటా భగవదిచ్ఛానుసారము అతడు భగవత్ సేవను ప్రశాంతముగా ఉనరించుటకు ఆ ప్రాంతము వెంటనే తీర్థస్థానముగా మారిపోగలదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు దక్షయజ్ఞం ముగిసిన తరువాత తనను ఆశ్రయించినటువంటి దేవతలందరినీ వెంటబెట్టుకుని శివుడిని ప్రసన్నం చేయడానికి కైలాసం బయలుదేరాడు. మరి వారు ఆ కైలాస ప్రాంతానికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందో మనకి ఇక్కడ వివరణ ఇస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో మనకి ఏం చెప్పారంటే సురస్త్రీలు అంటే ఎవరు? దేవతా స్త్రీలు తమ భర్తలను గూడి విమానముల యందు ఆ నదుల కడకు విచ్చేయుదురు. మరి దేవతల యొక్క విమానములు మనం చూసినట్లయితే ఈ భౌతికమైనటువంటి విమానాల్లో ఉండవు. ఈ భౌతికమైనటువంటి విమానాలు అవి ల్యాండ్ అవ్వాలన్నా టేక్ ఆఫ్ తీసుకోవాలన్నా దానికి ఎంతో విశాలమైనటువంటి స్థలం అవసరం, అంతే కదా. మనం చూస్తుంటాం విమానాలు, అదంతా కూడా ఒక పెద్ద ప్రక్రియ అన్నమాట. దానికి పెద్ద కంట్రోల్ రూమ్ ఉంటుంది, దానికి అనేక మంది అందులో సిబ్బంది ఉంటారు. అందులో చాలా జాగ్రత్తగా అది టేక్ ఆఫ్ తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ల్యాండ్ అవ్వాలి. ఆ ల్యాండ్ అయ్యే సమయంలో ఏదైనా ఒక్కోసారి టైర్ అవి బర్స్ట్ అవుతుంటాయి అన్నమాట. ఆ సమయంలో అవి విమానాలు పిల్టీ కొట్టడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాగే అది ఒక భయంకరమైనటువంటి శబ్దం కూడా వస్తుంటుంది దాని నుంచి, విమాన శబ్దం కదా. అలాగే గాలిలో ఎగిరిన తర్వాత మనకి అనేక రకాల వాళ్ళు అక్కడ ఆదేశాలు ఇస్తుంటారు, అందరూ కూడా మీ సీట్ బెల్ట్ పెట్టుకోండి. మధ్యలో ఒక్కోసారి విమానం ఉన్నట్టుండి అదేదో కిందకి పడిపోతున్నట్టుగా, లేకపోతే అది జర్క్ అవుతూ ఉంటుంది, అందరూ భయపడతారు చాలా. చూడండి, చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటిది అనమాట విమాన ప్రయాణం. శ్రీల ప్రభుపాదుల వారు కూడా అంటారు, అంటే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది, కానీ అందరికీ అలవాటు అయిపోవడం చేత దాన్ని పెద్దగా ప్రమాదంగా పరిగణించట్లేదు, అంతే కదా. అది ప్రమాదకరమైందనే కానీ అనేక మంది అందులో నిమగ్నమై ఉన్నారు అనుకోండి, వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా వెళ్దాం. అలాగే అందులో అనవసరమైనటువంటి అనవసరం అంటే ఆ విమానం నడవాలంటే ఆ భాగాలన్నీ కావాలి, వేరే విషయం. చాలా భారీ పరిమాణంలో, చాలా బరువుగా దానికి అందులో మనం చూస్తే అనేక విడిభాగాలు. చివరికి ఆ విమానం తోలేవాడి కాక్పిట్ అంటారు, అందులో కూర్చుంటే అనేక రకాల మీటలు కనిపిస్తుంటాయి, రకరకాల బటన్లు, అవి ఇవి రకరకాల సిగ్నల్స్, రీడింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. చాలా సంక్లిష్టమైనటువంటి విషయం పైలట్ అంటే. కానీ ఈ దేవతల యొక్క విమానాలు మనం చూస్తే అవి ఈ విధంగా రణగుణ ధ్వనులు చేయవు.
దేవతల విమానం నిజంగా ఇక్కడికి వచ్చినా మనకు వచ్చినట్టు కూడా తెలియదు. అవి కూడా ఇప్పుడు ఉన్నటువంటి విమాన ఆకారాల్లో ఉండవు. అవి హంసల ఆకారంలో ఉంటాయి చూడండి, పక్షుల ఆకారంలో. అవి ఎగురుతున్నటువంటి నగరాల్లాగా ఆ విధంగా ఉంటాయన్నమాట. పైగా అది చాలా సున్నితంగా ప్రయాణిస్తూ ఉంటాయి ఆ విమానాలు. అర్థమవుతుంది కదా. ఊరికే అలా గాలిలో తేలియాడుతున్నట్టుగా వెళ్ళిపోతుంటాయి అంతే. చాలా వేగంగానే వెళతాయి. అందులో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దానికి టేక్ ఆఫ్, ల్యాండ్, వీటికి అనేక పెద్ద పరిమాణంలో భూమి అంతా కూడా అవసరం లేదు. ఎక్కడి నుంచైనా అవి టేక్ ఆఫ్ అవుతాయి, అంటే ఎక్కడి నుంచైనా గాలిలోకి వెళ్ళిపోతాయి, ఎక్కడైనా అవి దిగుతాయి. చూడండి, వాటి నుంచి వాయు కాలుష్యం, మళ్ళీ శబ్ద కాలుష్యం, వాటి నుంచి పొగ రావడాలు అలాంటివి ఉండవు. అసలు అది చాలా, అంటే వీటి గురించి మనకి వేదాల్లో కూడా ఈ విమాన శాస్త్రం గురించి ఉంది మనకి. చాలామంది అంటుంటారు ఈ పాశ్చాత్యులు ఈ విమానాలని తయారు చేయడానికి ముందు వీటిని చదివారని ఏదేదో చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం చూస్తే వాళ్ళు తమ భర్తలను కూడా ఈ విమానాల్లో విహరిస్తూ ఉంటారు. మనం కూడా చూస్తుంటాం కదా భౌతిక ప్రపంచంలో. ఒక్కోసారి ప్రైవేట్ జెట్లు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి విడిగా తనకు తాను ఒక విమానం బుక్ చేసుకుంటాడు అనమాట. అందులోనే అతనికి కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో విమానంలో పెళ్ళి చూస్తున్నాం కదా, విమానంలో పెళ్లి చేసుకుంటారు. ఒక విమానం బుక్ చేసుకుని అందులో పెళ్ళి, విమానంలోనే పెళ్ళి, విమానంలోనే మొదటి రాత్రి, ఇవన్నీ రకరకాలు, అందులో రకరకాల వెరైటీస్ అనమాట. వైవిధ్యం అనేది ఉంది. హనీమూన్, వాళ్ళు సొంతంగా ఒక విమానం ఏర్పాటు చేసుకుని బాగా డబ్బున్న వాళ్ళు అలాంటివన్నీ కూడా చేస్తుంటారు. దేవతలకి సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి. అంటే దేవతలు ఆ స్థితిని పొందారంటే వాళ్ళు భూమిపై ఎంతో కష్టపడితే తప్ప అక్కడికి వెళ్ళలేరన్నమాట. భూమిపై ఎంతో తపస్సు చేస్తేనే మరుసటి జన్మలో స్వర్గంలో ఈ విధంగా స్వర్గభోగాలు అనుభవించడానికి అవకాశం లభిస్తుంది. అందుకే మనం చూస్తే ఈ మహమ్మదీయ క్రైస్తవ మత విధానాల్లో కూడా, మహమ్మదీయ మత విధానంలో చెప్పబడుతుంది అనమాట, ఎవరైతే పూర్తిగా అల్లాకి విధేయుడై ఉండి, ఎవరైతే అల్లా కోసం తమ ప్రాణాలు అర్పించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఈ కఠినమైనటువంటి నియమాలు ఎవరైతే అనుసరిస్తారో, వారందరూ కూడా జన్నత్ అంటే స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతోమంది స్త్రీలతో, కన్యలతో భోగించేటువంటి అవకాశం లభిస్తుంది. స్వర్గ వివరణ అవన్నీ కూడా, ఇవన్నీ ఉన్నాయి. అంటే అక్కడ కూడా ఏమిటంటే భూమి మీద భోగించమని ఏ మత విధానాలు చెప్పలా. భూమి మీద తపస్సు చేయండి, పైలోకాలకి వెళ్ళాక భోగించండి, అది చెప్పబడింది. ఇంకెక్కడ చూస్తే రతిభోగానంతరము వారు జలములందు ప్రవేశించి భర్తలపై నీళ్లు చల్లుచు జలక్రీడలాడుదురు అని చెప్పన్నారు. కాబట్టి అక్కడ కూడా ఈ రతిభోగం అనేది ఉంటుంది, మనం చూడొచ్చు. అందులో ఇంద్రుడు బాగా అందులో ఆరితేరినటువంటి వాడు అనమాట. అయితే దేవతలకి సాధారణంగా స్నానం చేయాల్సిన అవసరం ఉండదు. మనలాగా వాళ్ళు 3 పూట్ల స్నానం చేయడం లేదా 2 పూట్ల స్నానం చేయాల్సిన అవసరం ఉండదు దేవతలకి. ఎందుకంటే వాళ్ళ దేహాలు ఇప్పుడు కూడా అవి చక్కటి పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి. వారి మెడలో ఉన్నటువంటి పూమాలలు కావచ్చు, అవన్నీ కూడా వాడిపోవు, వారి బట్టలు మాసిపోవు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రివిలేజెస్ అనమాట, ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు దేవతలకి. దేవతలకి చెమటలు పట్టడం, దుర్వాసన రావడం అలాంటివి ఉంటాయా? వాళ్ళకు కూడా జన్మ మృత్యు జరావ్యాధి ఉంటుంది, కానీ అవి చాలా రిఫైన్డ్ మేనర్లో ఉంటాయన్నమాట. చూడండి, అర్థం అంటే చాలా అది మరణిస్తున్నట్టు కూడా తెలియదు, అలా ఊరికే మరణిస్తారు. పైగా వాళ్ళకి ఇచ్ఛామరణం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇచ్ఛామరణం అంటే ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మరణించాలనుకున్నా లేకపోయినా బ్రహ్మదేవుడు నిద్రపోయేటప్పుడు ఎలాగో చనిపోవాలి వాళ్ళంతా. ఇలా దేవతలకి అది చాలా చాలా ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు ఉన్నాయి దేవతలకి మనం చూస్తే. అయితే వాళ్ళు రోజువారీ వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరంలా. కానీ ఇక్కడ ఎందుకు స్నానం చేశారట ఇక్కడ చెప్పారు, రతిభోగానంతరము వారు కలుషితము చెందుతారని ఇక్కడ చెప్పబడింది. అంటే వాళ్ళు ఎందుకోసం వెళ్ళి స్నానం చేస్తారంటే ఏదైనా చెయ్యకూడనటువంటి పని చేస్తే వెళ్ళి స్నానం చేస్తారు. సాధారణ పరిస్థితుల్లో దేవతలు స్నానం చేయాల్సిన అవసరం లేదు. లేదా సరదాగా ఊరికే ఆడుకోవడానికి వెళ్ళి స్నానాలు చేస్తారు దేవతలు. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్పారు అంటే సురస్త్రీలు కూడా మైథున సుఖభావనతో కలుషితము చెందుదరని ఇక్కడ అవగతం అవుతున్నది.
ఈ భౌతిక ప్రపంచంలో ఇది ఒక పెద్ద కల్మషంగా మనకి చెప్పబడింది అనమాట. ఎందుకోసం వెళుతున్నారంటే తమను తాము పవిత్రం చేసుకోవడం కోసం. ఆ నదులకు ఎందుకు వెళుతున్నారు? ఎందుకంటే ఆ నదులు అవి భగవంతుని యొక్క పాదపద్మ రజమును కలిగి ఉన్నవి అనుకున్నారు. భగవంతుని యొక్క పాదపద్మములను కడిగినటువంటి నీరు అనమాట. ఇక్కడ నంద, అలకనంద అని చెప్పారు. ఇవన్నీ కూడా గంగా నది యొక్క రకరకాల పేర్లు అనమాట. ఇవన్నీ కూడా మందాకిని. ఈ గంగాదేవికి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి. ఊర్ధ్వలోకాల్లో కొన్ని పేర్లు, మధ్యలోకాల్లో కొన్ని పేర్లు, అధోలోకాల్లో కొన్ని పేర్లు. కాబట్టి ఈ సురాంగణలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి ఎందుకని అందులో స్నానం చేస్తారంటే తమను తాము పవిత్రం చేసుకోవడం కోసం. ఎందుకంటే వారికి కూడా ఆ అవగాహన ఉంది, మైథునం అనేది క్రమమైన అక్రమమైన అది త్యజించదగినదే అనేటువంటి భావన వారికి ఉందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే వారు కిన్నులు అవుతారని చెప్పి ఇక్కడ చెప్పారు. చూడండి, ఇక్కడ ఏమన్నారు? రతికర్షితాహ అనగా మైథున భోగానంతరము సురస్త్రీలు కిన్నులగుదరని. అంటే అరే అనవసరంగా మనం ఈ పని చేశామే అనేటువంటి భావన వస్తుంది. దాన్ని కిన్నులగుదురు అని చెప్పున్నారు. మైథున భోగమును దేహావసరముగా భావించినను తదనంతరము వారు విషన్నులగుదురు. అంటే మనం ఏదో తప్పు చేశామనేటువంటి భావన వారిలో కలుగుతుంది అనమాట. అందుకోసం తమను తాము పవిత్రం చేసుకోవడానికి ఆ విష్ణుపాద రజము కలిసినటువంటి ఆ నదులు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు స్నానం చేస్తారు అని చెప్పారు. కాబట్టి ఒక వ్యక్తి ఎలా పవిత్రుడవుతాడు? పవిత్రం కావాలి అంటే ఎవరైనా నిజమైనటువంటి పవిత్రత. 2 రకాల పవిత్రతలు ఉన్నాయి. శాస్త్రాల్లో అనేక రకాల ప్రాయశ్చిత్త కర్మలు చెప్పబడ్డాయి. కానీ ఈ ప్రాయశ్చిత్త కర్మలన్నీ కూడా ఎలా చెప్పారంటే ఒక మద్యపు కుండని మద్యంతో పరిశుభ్రం చేస్తే అది శుభ్రం అవుతుందా? భాగవతం 6వ స్కందంలో మనకి ఈ ఉదాహరణ చెప్తారు. అది మద్యపు కుండ, దానికి మద్యం ఆ గంధం అలాగే ఉంటుంది. దాన్ని మళ్ళీ మద్యంతో శుభ్రం చేస్తే ఏం ప్రయోజనం? కాబట్టి లౌకికమైనటువంటి ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి అలాంటివి. ఎందుకంటే అసలు తప్పు చేయాలి అంటే ఈ భోగభావన హృదయంలో దానిని అలా ఉంచేస్తూనే పైకి మనం ఎలా పవిత్రులు అవుతాం చెప్పండి. అందుకే ఈ కుంజర శౌచవత్ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామితో అంటాడు. ఇలా ఏవైతే ప్రాయశ్చిత్త కార్యాలు అని చెప్పి అంటున్నారో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుని పరీక్షించాలనుకుంటాడు అనమాట. ఈయన ఎలా స్పందిస్తాడో చూద్దాం. ఎందుకంటే 5వ స్కందంలో భాగవతంలో ఈ నరకలోకాల యొక్క వివరణ, నరకంలో ఉన్నటువంటి జీవన విధానం గురించిన వివరణ చెప్పిన తర్వాత ఆయన దీని గురించి చెప్పినప్పుడు అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏమంటాడంటే, ఏనుగు నీటిలో స్నానం చేసి బయటకు వచ్చి మళ్ళీ ఒళ్ళంతా కూడా దుమ్ము చల్లుకుంటుంది, దానివల్ల ఏమిటి ప్రయోజనం? కాబట్టి ఈ భౌతికమైనటువంటి ప్రాయశ్చిత్తాలు అలాంటివే. ఎందుకంటే అసలు హృదయంలో భోగించాలనే కోరికని అలాగే ఉంచి వాడి పైపైన ఎంత పరిశుభ్రం చేసుకున్నా ఏం ప్రయోజనం చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వాలు ఎవరైనా నేరం చేస్తే నేరగాడికి ఏం చేస్తే శిక్షలు వేస్తాయి. కానీ శిక్ష ఎలాంటిదై ఉండాలంటే వాడి హృదయంలో ఉన్నటువంటి పాపపు చింతనని తొలగించాలి. కానీ పాపపు చింతన అలాగే ఉందనుకోండి, వాడిని ఒక 5 ఏళ్ళు జైల్లో పడేస్తారు, బయటకు వచ్చాక మళ్ళీ అదే పని చేస్తారు. మరి ఇక్కడ మనం చర్చించుకునేటువంటి నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఒక వ్యక్తి భగవంతుని యొక్క భక్తునిగా మారడం. అదే అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి ప్రాయశ్చిత్తం. ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తాడో అదేం చేస్తుందట, వాడి హృదయంలో ఉన్నటువంటి పాప భావనను పూర్తిగా, ప్రవృత్తిని పూర్తిగా తీసివేస్తుంది. లేదంటే ఏమవుతుంది, చాలామంది చూస్తుంటాం, వాడు ఏదో సిగరెట్లు అలవాటు ఉండో లేకపోతే మందు అలవాటు ఉండో వాడికి ఏదో వ్యాధులు వస్తాయి. వ్యాధులు వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళితే వాడు చెప్తాడు, ఒరే నువ్వు సిగరెట్లు కాల్చావనుకో, మందు తాగావనుకో చచ్చిపోతామని చెప్పండి. కాబట్టి వాడు భయంతో ఏం చేస్తాడు, భయంతో వాటికి దూరంగా ఉంటాడు. ఆ విధంగా దూరంగా ఉండడం వల్ల కొన్నాళ్ళకి మళ్ళీ ఆరోగ్యం కుదుట పడుతుంది. మళ్ళీ కుదుట పడగానే మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ వైపు వైపు లాగేస్తుంది వాడు. కాబట్టి వాడిలో ఆ పాపము అసలు ఆ కోరికే పోవాలన్నమాట. ఆ వ్యసనాల పట్ల ఉన్నటువంటి కోరిక, ఆ భోగభావన నిర్మూలించబడాలి. అది ఉన్నంత వరకు వాడు మళ్ళీ ఎప్పుడైనా సరే తప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ మనకి ఏం చెప్పారంటే
నారాయణుని కాలి బొటన వ్రేల నుండి బహిర్గతమైనందున గంగానది పవిత్రమైనట్లుగా జలము కానీ లేదా మరి ఏ ఇతరము కానీ భగవానునితో సంపర్కమును కలిగి ఉన్నప్పుడు పవిత్రత చెందును, ఆధ్యాత్మికముగా మారును. ఏదైనా సరే భగవంతునితో సంపర్కంలోకి వచ్చిందంటే అదేమవుతుంది? ఆధ్యాత్మికముగా మారుతుంది. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ స్పర్శ కలిగిన ఏదైనా వెంటనే సమస్త భౌతిక కల్మషము నుండి విడివడుననడి సిద్ధాంతము పైననే భక్తి యోగమునందలి విధి నియమములు ఆధారపడి ఉండును. భక్తి యోగం అంతా కూడా దీనిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి పరమపావనుడు ఎవరు అంటే భగవంతుడే పరమపావనుడు, పవిత్రుడు, పవిత్రం చేసేటువంటి వాడు. అది చాలా ముఖ్యం అన్నమాట. అందుకే మనం ఇవన్నీ కూడా మనం ఆచమనం చేస్తాం. ఇవన్నీ చేసినప్పుడు మనం ఓం అపవిత్రో పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యత్స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అని చెప్పుకుంటారు. మనం అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నా, పవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నా, అపవిత్రో పవిత్రోవా సర్వావస్థాం గతోపివా ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యత్స్మరేత్ పుండరీకాక్షం. చూడండి, పుండరీకాక్షుడు అంటే పద్మపత్రముల వంటి నేత్రములు కలిగిన ఆ భగవంతుణ్ణి స్మరిస్తే వెంటనే ఏమవుతుందట? స బాహ్యాభ్యంతర శుచి, బాహ్యమునందు అంతరమునందు కూడా శుచి కలుగుతుంది. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు అని చెప్పండి. కాబట్టి అసలైనటువంటిది ఏమిటంటే విష్ణు యొక్క నామం ఏదైతే ఉందో అది మనల్ని పవిత్రం చేస్తుంది. మనం నీటిని వాడతాం, జలం సంప్రోక్షణ ఇవన్నీ కూడా చేస్తాం, కానీ అవి కూడా విష్ణు యొక్క నామం చేత మంత్రించబడకపోతే అవి కూడా పవిత్రం చేయలేవు. కాబట్టి అసలైనటువంటి పవిత్రం చేసేది ఏమిటంటే విష్ణువు యొక్క నామము. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మరి ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి, ఈ ముల్లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఇంద్రియ భోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎవరిని కూడా విడిచిపెట్టదనమాట. వ్యక్తి పూర్తిగా పవిత్రుడయ్యేంత వరకు అతడు దీని యొక్క సంఖ్యలలో చిక్కుకోవాల్సిందే. మనం శాస్త్రాల్లో చూస్తున్నాం. మనకి దీని గురించిన కొన్ని విషయాలు చూద్దాం. కృష్ణ చైతన్యంలో బ్రహ్మచర్యం అనే గ్రంథంలో పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు దీని గురించిన చర్చ చేస్తున్నారు. చదువుతాను, వినండి. ఈ భౌతిక ప్రపంచం మైథునంతో ఎంత ఎక్కువగా నిండి ఉందంటే అసలు ఈ విధమైన కోరిక ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న ఉదయించాలి. మైథునం భగవంతుడి నుండి ఆరంభమవుతుంది అనేది దీనికి సమాధానం. ప్రతిదానికి మూలం ఏమై ఉంటుంది? భగవంతుడే. అలా కాకుండా మంచి విషయాలన్నీ భగవంతుడి నుంచి వచ్చాయి, చెడు విషయాలన్నీ కూడా సాతాన్ నుంచి వచ్చాయి అనేటువంటి విధానం కాదు మనం. ఒకవేళ మంచి అంతా భగవంతుడి నుంచి వచ్చి చెడంతా సాతాన్ నుంచి వస్తే అప్పుడు భగవంతుడికి ఒక ప్రత్యర్థి ఉన్నట్టే కదా. మరి ఈ సాతాన్ ఎవరు? అతనికి మూలం ఎవరు? మరి అతడికి మూలం భగవంతుడేనా, లేకపోతే అతడు పూర్తి స్వతంత్రుడా? ఒకవేళ అతడు స్వతంత్రుడు అని అన్నట్లయితే అప్పుడు భగవంతుడు ఎలా అవుతాడు? భగవంతుడు అనే వాడికి పోటీ ఎలా ఉంటుంది అసలు? మరి ఆ విధంగా చూస్తే ప్రస్తుత ప్రపంచంలో ఎవరి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మనకి? భగవంతుడి ప్రభావం బాగా ఉన్నట్టు కనిపిస్తుందా? ప్రస్తుత సమాజంలో ఎవరి ప్రభావం ఎక్కువ ఉంది? సాతాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది కదా. అలాంటప్పుడు మరి మనం చెప్పొచ్చు ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడి కంటే సాతానే గొప్పవాడని చెప్పొచ్చు. ఎందుకంటే అతడి ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. కానీ మన వైదిక శాస్త్రాలు ఆ విధంగా చెప్పటం లేదు. భగవంతుడికి ప్రత్యర్థి అనేటువంటి వాడు ఎవడు కూడా లేడు. నచ సమస్యాభ్యధికస్య దృశ్యతే అని చెప్పన్నారు. సమానుడు కానీ భగవంతుడి కంటే ఉన్నతమైన వాడు కానీ ఎవరు లేరు. మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ, నాకంటే పైన మరొకటి లేదు, ఏది లేదు. కాబట్టి మనం ఏదైతే మంచి అనుకుంటున్నామో, ఏదైతే చెడు అనుకుంటున్నామో రెండు కూడా భగవంతుడి నుంచి వస్తున్నాయి. కానీ అవి మన దగ్గరికి వచ్చేటప్పటికి మంచి చెడులుగా మారిపోతున్నాయి. కానీ భగవంతుడిలో అంతా మంచే. దాని గురించి కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. మైథునం భగవంతుడి నుండి ఆరంభమవుతుంది అనేది దీనికి సమాధానం. ఆధ్యాత్మిక ప్రపంచంలో కృష్ణుడు, ఆయన ప్రియురాళ్ళు సహజంగా ఏకకాలంలో ఒకరికొకరు ఆకర్షింపబడుతూ ప్రేమపూరిత లీలలలో కలిసి నిమగ్నం అవుతారు. ఇదే ఆదిరసంగా పిలువబడే అసలైన నిజమైన మైథున కోరిక. నిజమైనటువంటి మైథున కోరిక అదట, భగవంతునికి ఆయన యొక్క ప్రియురాళ్ళకి మధ్య ఉండేటువంటిది. అంటే అత్యున్నతమైన ఆధ్యాత్మిక వినిమయం అది.
చూడండి, స్పిరిచువల్ ఎక్స్చేంజ్, హయ్యెస్ట్ స్పిరిచువల్ ఎక్స్చేంజ్. ఈ ఆదిరసం అన్ని భౌతిక మలినాలకు అతీతమైనది. బంగారానికి ఇనుముతో ఎంత తేడా ఉందో ఆదిరసానికి లౌకిక మైథున ఆకర్షణతో అంత వ్యత్యాసం ఉంది. భగవంతుడు ఈ కార్యం చేసినప్పుడు అది బంగారం లాంటిది, కానీ సాధారణమైనటువంటి జీవులు చేస్తే అది ఏమవుతుంది, అది ఇనుము లాంటిది అనమాట. సుఖదేవ గోస్వామి, రూప గోస్వామి మరియు రామానందరాయు వలె ఏ భక్తులైతే భౌతిక కోరికల ఆనవాళ్ళు లేకుండా ఉన్నత ఆధ్యాత్మిక అవగాహనలో నిలిచి ఉంటారో వారు ఈ ఆదిరసాన్ని అభినందించి కీర్తించారు. ఈ ఆదిరసాన్ని కీర్తించారు వీళ్ళంతా. వాస్తవంగా కేవలం ఈ ఆదిరస మాధుర్యాన్ని పూర్తిగా రుచి చూడడానికే శ్రీకృష్ణుడు స్వయంగా శ్రీమతి రాధారాణి భావాన్ని అవలంబిస్తూ చైతన్య మహాప్రభు రూపాన్ని స్వీకరిస్తాడు. ఇక్కడ చూడండి అసలు విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ అవగాహనకు అందని అత్యున్నత సేవాభావం కృష్ణుని ఆనందాన్ని చూసి ఓర్వలేని అసూయాపరులైన జీవుల చేత వక్రీకరింపబడి ప్రక్కదారి పడుతుందో అప్పుడు అసహ్యమైన భౌతిక మైథున కోరికగా బయటకు వస్తుంది. ఇది పరమసత్యం కోసం అభిలషిస్తున్న వారిని నిత్యం భయపెడుతూ బద్ధజీవులను ఆకర్షించి బంధిస్తుంది. ఏమిటది? ఈ మైథునం అనేటువంటిది. భౌతిక కోరికలను అధిగమించడానికి తీవ్ర నిష్ఠతో ప్రయత్నిస్తూ గొప్ప తపస్సులు చేస్తున్నప్పటికీ జ్ఞానులు, యోగులు అనేక జన్మల పాటు ఎందుకు కొద్దిపాటి పురోగతిని మాత్రమే సాధించగలుగుతున్నారు? జపం చేస్తున్నప్పటికీ, భగవంతుడిని ప్రార్థిస్తున్నప్పటికీ ఎందుకని ప్రారంభ స్థాయి భక్తులు ఏ సమయంలోనైనా పతితులయ్యే అవకాశం ఉంది? మైథున కోరిక వలన అలా జరుగుతుంది. భౌతిక మైథున కోరికగా తెలియబడే ఆదిరసం యొక్క వికృత రూపమే ఆధ్యాత్మిక పురోగతికి ప్రధాన అవాంతరము అని చెప్పారు. కాబట్టి ఇది మొత్తం ముల్లోకాల్లోనూ కూడా, అంటే మొత్తం ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఇది వ్యాపించి ఉంది. తర్వాత ఇంకేం చెప్తున్నారు చూడండి. బద్ధస్థితిలో ఉన్న జీవి అంటే మనం అందరం భౌతిక ప్రపంచంలో పిచ్చితనంతో ఉంటుంది. నూనం ప్రమత్తః కురుతే వికర్మ, కృష్ణునితో తనకు ఉన్న శాశ్వతమైన ఆనందభరితమైన సంబంధాన్ని మరిచిపోయి మాయ చేత తన్నబడుతూ ఉమ్మి వేయించుకుంటూ జన్మజన్మలకు జీవి బాధను అనుభవిస్తాడు. కానీ ఈ బాధను ఆనందంగా భావిస్తూ నవ్వుతుంటాడట ఎవరు? జీవుడు. ఎందుకంటే అతడు మైథున సుఖంతో మొదలయ్యే అసత్యమైన ఆనందపు తళుకులకు ఆకర్షితుడయ్యాడు. బద్ధజీవి వ్యక్తపరిచే వెర్రితనానికి ముఖ్య లక్షణం ఈ మైథున కోరిక అని చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు? బద్ధజీవి వ్యక్తపరిచే వెర్రితనానికి ముఖ్య లక్షణం అంట ఏమిటి? ఈ మైథున కోరిక. కాబట్టి ఈ విధంగా మనం చూస్తున్నాం. ఇది మొత్తం ప్రపంచాన్ని కబళించేటువంటి లోక వినాశకర శత్రువుగా చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? భగవద్గీతలో 3వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్న వేశాడు. అతః కేన ప్రయుక్తోయం పాపం జరతి పూరుష అనిచ్ఛన్నపి వారుష్ణయ్య బలాదేవ నియోజిత అని చెప్పుకుంటాడు. అతః, మరి అలాంటప్పుడు కేన ప్రయుక్తోయం, ఎందుకని వాళ్ళు నిమగ్నమై ఉంటారు? పాపం చరతి పూరుష, ఎందుకని జనులు వారు పాపంలో నిమగ్నమై ఉంటారు? అతః కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వారుష్ణయ. వారుష్ణయ అంటే వృష్ణివంశ సంజాతుడా, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా బలాదివ నియోజిత, బలవంతంగా ఎవరో నిమగ్నం చేసినట్లుగా ఎందుకని జనులు ఈ పాపకార్యంలో మునిగి ఉంటారు? అప్పుడు దానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహవైరిణం అని చెప్పుకుంటాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, రజోగుణము వలన ఉత్పన్నమై తదుపరి క్రోధముగా పరిణమించే కామమే లోకమును కబళించే వినాశకరమైనటువంటి శత్రువు అని చెప్పంటాడు. జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అని చెప్పంటాడు. కాబట్టి జహిశత్రుం మహాబాహులు కలిగినటువంటి అర్జున, ఈ కామరూపధారి అయినటువంటి శత్రువుని జయించు అని చెప్పంటాడు. కాబట్టి అన్ని చోట్ల కూడా ఉంది మనం చూసినట్లయితే. అందుకే వీళ్ళందరూ కూడా తెలుసు కాబట్టి ఆ విషయం మరి
ఇక్కడ సాధారణమైనటువంటి సాధకులకి ఈ విషయం తెలిసినప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి దేవతలకు తెలియదు దాని గురించి, వారికి తెలుసు. అందుకే వాళ్ళు ఎప్పుడైతే రతిభోగంలో పాల్గొన్నప్పుడు ఏం చేస్తారట, వాళ్ళు ఒక విధమైనటువంటి అపరాధ భావన కలిగి తమను తాము పవిత్రం చేసుకోవడం కోసం ఏం చేస్తారట, వెళ్ళి ఈ అలకనంద అనేటువంటి నదులలో స్నానం చేస్తారు అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళు జలక్రీడలు ఆగుతూ ఉంటారు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక విశేషం చెప్తున్నారు. ఏమంటున్నారంటే, పూర్వశ్లోకంలో గోవిందుడు తీర్థపాదుడు అని వర్ణింపబడ్డాడు. తీర్థము అంటే ఏమిటి అర్థం? పవిత్ర స్థానము అని. అయితే తీర్థము అంటే తరించేటువంటి ప్రదేశము. సంస్కృతంలో వీటన్నిటికీ మూలం ఏమిటంటే ఈ తారణము, తారకము, తీర్థము, తీరము. చూడండి, ఇవన్నీ ఒకే ధాతువు నుండి వస్తున్నాయి. ఇంగ్లీష్లో దీన్నే FORD, ఫోర్డ్ అంటారు. ఫోర్డ్ అంటే దాటే ప్రదేశము అని అర్థం. కాబట్టి తీర్థము అంటే దాటే ప్రదేశం. ఏం దాటే ప్రదేశం? భౌతిక ప్రపంచాన్ని దాటేటువంటి ప్రదేశము. అలాగే తీరము అని చెప్పి అంటాం. తీరము అంటే ఏమిటి? ముగింపు. తారకము అని చెప్పి అంటారంటే దాటించేది. ఇవన్నీ కూడా ఉన్నాయి పదాలన్నీ కూడా. పాదము అంటే ఏమిటి? భగవానుని పాదపద్మము. అంటే పాపము నుండి బయటపడడానికి జనులు తీర్థస్థానమునకు పోతారు. కొంతమంది ప్రతి సంవత్సరం ఎక్కడెక్కడ పుష్కరాలు ఉంటే అక్కడికి వెళ్తారు, వెళ్ళి పవిత్ర స్నానం చేసి వస్తూ ఉంటారు. కాబట్టి పవిత్ర నదులలో స్నానం చేయడం ద్వారా మన పాపం అంతా కూడా ప్రక్షాళన అవుతుంది. కానీ పాపం చేయాలనే ప్రవృత్తి ప్రక్షాళనం కావాలంటే ఏం చేయాలి? అందుకే భాగవతంలో మనకు చెప్పబడింది కదా, ఏమిటది? యస్యాత్మబుద్ధి కునపేత్రి ధాతుకి స్వది కలత్రాదిషు భౌమయుజ్యతి యతీర్థబుద్ధి సలిలేన కర్హిచిత్ జనేషు అభిజ్ఞేషు సయేవ గోకర. అంటే తీర్థమునకు ఎందుకు వెళ్ళాలి అంటే, తీర్థయాత్ర చేసినప్పుడు నీటిలో అక్కడ ఉన్నటువంటి పవిత్ర నదిలో స్నానం చేయడం అనేది కేవలం ఒక అంశం మాత్రమే. అక్కడ పవిత్ర నదిలో స్నానం చేస్తే చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన అవుతుంది. కానీ అసలు పాప ప్రవృత్తి కూడా పోవాలంటే ఏం చేయాలి? ఆ తీర్థస్థలంలో ఉన్నటువంటి సాధువులను మనం సేవించాలి. ఆ విధంగా మనసులో ఉన్నటువంటి పాప భావన కూడా పోతుంది అనమాట. కేవలం స్నానం చేసి వస్తే ఏమవుతుంది? అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయి, కానీ పాప ప్రవృత్తి అలాగే ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అంత మామూలే. మళ్ళీ సంవత్సరం చూడండి ఏ విధంగా అయితే క్రైస్తవులు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, వారంలో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా వారాంతంలో వెళ్ళి అక్కడ కన్ఫెషన్ బాక్స్ ఉంటుందన్నమాట. అంటే దాన్ని ఏమంటారు, న్యాయస్థానంలో ఏమంటారు, ఒకటి ఉంటుంది కదా, బోన్ ఉంటుంది కదా, ఆ బోన్లో నిలబడి వాళ్ళు ఎలా అయితే ఉంటుందో అలాగే ఈ క్రైస్తవ చర్చిలలో కూడా కన్ఫెషన్ బాక్స్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అందులోకి వెళ్ళి వాళ్ళు భగవంతుడి ముందు వారు చేసినటువంటి పాపాన్ని అంగీకరించి, యువతలు ఎవరైతే ఉంటారో, పూజారి ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు, సరే నువ్వు చేసినటువంటి పాపానికి గాను నువ్వు ఇంత చెల్లించుకో. అలా చెల్లించుకుంటే అప్పుడు ఆ వారంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి. తర్వాత మళ్ళీ మామూలు, మళ్ళీ వచ్చే వారం మళ్ళీ అప్పటి వరకు అన్నీ చేయొచ్చు. ఇది కూడా అలాంటిదేనమాట. వెళ్ళాం, పుష్కరాలకు వెళ్ళాం, లేదా గంగలో స్నానం చేసాం, పాపాలన్నీ పోతాయి నిజంగానే. మళ్ళీ ఇంకో సంవత్సరం కాలం పాటు మళ్ళీ పాపాలు చేస్తాం, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీర్థంలో మళ్ళీ మునుగుతాం, అక్కడికి వెళ్ళి మళ్ళీ మామూలే. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల ఏడ భక్తితో అనురక్తులైన వారు అప్రయత్నముగా పావనులు ఎగుతారు. చూడండి, అలా కాకుండా ఒకవేళ ఎవరైతే భగవంతుని యొక్క పాదపద్మముల పట్ల భక్తితో ఎవరైతే అనురక్తులై ఉంటారంటే, నవవిధ భక్తి విధానాలను అనుసరించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రయత్నంగానే పావనులు అయిపోతారు. ప్రత్యేకించి పావనం చేసుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లా. ఎప్పుడైతే మనం అగ్ని సమక్షంలోకి వెళ్ళామో సహజంగానే మనకి వెలుగు లభిస్తుంది, వేడి లభిస్తుంది. అవునా? ప్రత్యేకించి ప్రయత్నం చేయాలా? మంట దగ్గరికి వెళ్ళి మనం ప్రత్యేకించి చెయ్యి అందులో పెట్టాలా, మంటలో వేడి కావాలని పెట్టక్కర్లా. దగ్గరలోకి వెళ్ళామంటే వెంటనే దాని ప్రభావం పడుతుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల పట్ల భక్తితో అనురక్తులైన వారు ప్రత్యేకించి
తమ పాప ప్రక్షాళన కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నారు. అది సైడ్ ఎఫెక్ట్ అనమాట. సైడ్ బెనిఫిట్. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. అలాగే కృష్ణ భక్తి చేసేవాడికి సైడ్ ఎఫెక్ట్ ఏమిటంటే వాడికి పాపం అంతా కూడా శుద్ధి చేయబడుతుంది. ఆ దేవదేవుని పాదపద్మములు తీర్థపాదములు అని పిలువబడతాయి. తీర్థపాదములు అని పిలువబడతాయి. ఎందుకంటే తీర్థస్థానములను పవిత్రం చేసే వేలాది మంది సాధు పురుషులు ఆ పాదపద్మముల రక్షణ యందు నిలిచి ఉండుటయే దానికి కారణము. తీర్థపాదములు అని చెప్పి అంటారట. ఎందుకంటే ఆ పాదములను తీర్థస్థానాలను కూడా పవిత్రం చేసే వేలాది మంది సాధు పురుషులు ఆశ్రయించుంటారు. చూడండి, ఇది విశేషం. ఈ తీర్థాలన్నీ ఏమవుతాయంటే జనులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అందులో స్నానాలు చేయడం వల్ల ఈ తీర్థస్థలాలన్నీ కూడా పాపం పోగుబడిపోతుంది అనమాట ఆ ప్రదేశాల్లో. మరి ఆ పోగుపడిపోయినటువంటి పాపం, ఎందుకంటే తీర్థస్థలాలు కూడా తమను తాము పవిత్రం చేసుకోవాలనుకుంటాయి. మరి ఎలా చేసుకోగలుగుతాయి అంటే ఎప్పుడైతే భగవత్ విశుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి భగవంతుని యొక్క శ్రవణం కీర్తనం అవి చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రదేశానికి వస్తారో అప్పుడు తీర్థాలు కూడా పూర్తిగా పవిత్రమైపోతాయి. అంటే ఎంత గొప్ప పాపం అయినా ఉండొచ్చు, ఎంత గొప్ప పాపమైనా ఉండొచ్చు, అది భగవంతుడి ముందు దూది పింజి లాంటిదే. అదే కదా, పెద్ద దూది పింజి తీసుకున్నాం, ఆకారంలో భారీగా ఉంటుంది కానీ దానికి బరువు ఉంటుందా? ఉండదు. ఈ అనంతకోటి బ్రహ్మాండాలనే అనంతశేషు ఆయన శిరస్సుపై మోస్తున్నాడు. మోస్తున్న విషయం కూడా ఆయనకు తెలియదు. మరి ఇంకా జీవుల యొక్క పాపాలు, వాటి సంగతి ఏమిటి? అవన్నీ కూడా దూది పింజి లాంటివి అనమాట, పాప ప్రక్షాళన అనేటువంటిది. అందుచేత ఈ వేలాది మంది సాధు పురుషులు ఆ పాదపద్మముల రక్షణ యందు నిలిచి ఉండడమే దానికి కారణము. గౌడీ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన నరోత్తమ దాస్ ఠాకూర్ వారు ఏమన్నారంటే తీర్థస్థానాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదని చెప్పారట. ఎందుకంటే అది పెద్ద శ్రమతో కూడుకున్న కార్యం. అంటే ఈ రోజుల్లో అలా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఫ్లైట్లు వచ్చేసినాయి, ట్రైన్లు వచ్చేసినాయి. ఏవైతే పూర్వం జనులకి చాలా కష్టతరమైనటువంటి ప్రదేశాలు అనుకుంటున్నారో అవి కూడా ఇప్పుడు చాలా సులభంగా వెళ్ళొచ్చేస్తున్నారు. మన వార్తలు చూస్తున్నాం కదా, సంవత్సరానికి ఈ చార్ధామ్ యాత్రకు వెళ్ళేవాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. మనకి ఇదే భాగవతంలో చెప్పబడింది. ద్వాపర యుగాంతంలో ఎప్పుడైతే కలియుగం ప్రారంభమవుతుందో, కలియుగం ప్రారంభమైన వెంటనే ఈ తీర్థ స్థలాల్లో ఉన్నటువంటి ఋషులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారట, ఇంకా ఉన్నతమైన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకంటే కలియుగం వచ్చింది కాబట్టి సాధారణ జనులు కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఇక అని గుర్తించి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారట ప్రదేశాలను. ఇప్పుడు అదే కదా చూస్తున్నాం మనం. అసలు పూర్వం ఎక్కడికో కాశీ వెళ్ళిన వాడే తిరిగి వస్తాడో లేదో తెలియదు, అలా ఉండేది. కాశీ వెళుతున్నాడంటే ఇంకోవాడు ఇంకా వదిలేసుకున్నట్టే వాడిని. ఈ రోజుల్లో అలాంటిది ఏం లేదు కదా. ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు, అవసరమైతే ఫ్లైట్లో వెళితే సాయంత్రానికి వచ్చేయచ్చు, కాశీలో దర్శనం చేసుకోండి, అంతే కదా. పొద్దున్నే విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కారనుకోండి, ఎక్కి అక్కడ దిగి ఏదంతా అక్కడ స్నానం చేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి దిగిపోవచ్చు, ఇక్కడ అయిపోయింది యాత్ర. తిరుపతి వెళ్ళొచ్చు, అలాగే బద్రీనాథ్ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. చాలా సులభం అనమాట. ఇప్పుడు కష్టతరం కాదు. నరోత్తమదాస్ ఠాకూర్ వారు ఈ మాట రాసినప్పుడు చాలా కష్టతరం అది. అయితే ఇప్పుడు అది కష్టతరం కాదు, కానీ తీర్థానికి వెళ్ళడం వల్ల వచ్చే ప్రయోజనం రావట్లా, ఎవరికి వస్తుందా? రావట్లా. ఎందుకంటే తీర్థస్థలాలన్నీ కూడా వినోద స్థలాలుగా మారిపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి, ఎక్కడెక్కడైతే తీర్థస్థలాలు ఉన్నాయో అక్కడ కొన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ కడుతున్నారనమాట. వాటర్ పార్కులు, ఎగ్జిబిషన్లు, జైంట్ వీలర్లు, అంటే వినోదం కోసం. అక్కడ అన్ని రకాల సదుపాయాలు. ఇప్పుడు ఈ తీర్థస్థలాలకు వెళ్ళడానికి పెద్ద పెద్ద పర్వతాలన్నింటినీ కూడా వాటిని కొట్టిపడేసి వాటికి అక్కడ కూడా హైవేలు వేస్తున్నారు. అవసరమైతే ఎయిర్పోర్ట్ కూడా కట్టేస్తారు ఎక్కడికక్కడ. చూడండి, అలా ఉన్నాయి పరిస్థితులు. అంటే జనం ఇప్పుడు విపరీతమైనటువంటి తీర్థయాత్రలు చేస్తున్నారు కానీ ఎవరికి ఫలితం వస్తున్నట్టు అనిపించట్లా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నారు కానీ వారు అక్కడ చేయాల్సినటువంటి పని చేయడం లేదు. ఏమిటది? సాధు సాంగత్యం అనేది చేయడం లేదనమాట. ఒకవేళ సాధు సాంగత్యం చేయాలని అనుకున్నా అసలు ఎవరు నిజమైన సాధువు ఎవరికి తెలుసు? ఎవరికైనా అవగాహన ఉందా? ఎవరు నిజమైన సాధువు అనేది తెలుసుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే
బుద్ధిమంతుడైన వాడు గోవిందుని పాదపద్మాశ్రయమును పొంది ఆ తీర్థాటన ఫలితముగా అప్రయత్నముగానే పవిత్రతను పొందగలడు. అంటే మనం నిరుత్సాహపరచడం లేదు, కొత్త వాళ్ళు వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళమని ప్రోత్సహిస్తాం. ఎందుకంటే అసలు కలియుగంలో ఆ విధంగా తీర్థాటన చేయాలనుకున్న వాడే చాలా అరుదు కాబట్టి. కానీ కొంచెం పురోగతి సాధించిన తర్వాత వ్యక్తి ఇంకా అటు ఇటు తిరగాలని అనుకోడు. ఎక్కడున్నాడో అక్కడే ఉండి శ్రవణం కీర్తనం చేయడం ద్వారా ఫలితాన్ని పొందొచ్చు అని అర్థం చేసుకుంటాడు. అందుచేత ఇక్కడ ఏమన్నారంటే గోవిందుని పాదపద్మ సేవ యందు స్థిరముగా నిలిచిన వాడును తీర్థపాదుడని పిలువబడతాడట. ఎవరైతే స్థిరత్వాన్ని సాధించారో భగవత్ సేవలో వాడిని కూడా తీర్థపాదుడు అంటారట. అలాంటి వాడు తీర్థాటనలు చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకని? భగవత్ పాదపద్మ సేవలో నెలకొన్నాడు కాబట్టి అతడు తీర్థాటన ఫలితాలను అన్నింటినీ కూడా పొందగలుగుతాడు. మరి శాస్త్రాల్లో ఎందుకని ఇవన్నీ చెప్పాయంటే, ఎందుకంటే అందరూ సత్వగుణంలో ఉంటారు కదా, రజోగుణంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, తమో గుణంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి వారి ప్రవృత్తిని వాళ్ళు వినియోగించాలి. రజోగుణంలో ఉన్నవాడు ఎప్పుడు ఏదో ఒకటి తిరగాలనుకుంటాడు అటు ఇటు. కాబట్టి అలాంటి వాడి కోసం చెప్పబడ్డాయి. అయితే సత్వగుణంలో ఉన్నవాడు కూడా తీర్థాటన చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్న వారిని ఉద్ధరించడం కోసం లేదా ఇతరులని తీసుకువెళ్ళడం కోసం ఇవన్నీ చేస్తుండొచ్చు. కానీ వాస్తవానికి అవసరం లేదు, ఎందుకంటే అతడు ఎక్కడున్నా సరే అతడు ఫలితాన్ని పొందగలడు కాబట్టి. ఇంకేమంటున్నారు చూడండి, శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల యందు అకుంఠితమగు విశ్వాసము కలిగినట్టు విశుద్ధ భక్తుడు ప్రపంచమందలి ఏ భాగమునైనను తాను నివసింప నిశ్చయించుకున్న స్థానమును తీర్థస్థానముగా మార్చగలడు. దానికి ఎవరు చక్కటి ఉదాహరణ? శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు సమస్త ప్రపంచాన్నే తీర్థస్థలాలుగా మార్చారు. ఇప్పుడు న్యూయార్క్ ఒక తీర్థస్థలం, అలాగే శాన్ ఫ్రాన్సిస్కో ఒక తీర్థస్థలం, బోస్టన్ ఒక తీర్థస్థలం, డెట్రాయిట్ ఒక తీర్థస్థలం, సిడ్నీ ఒక తీర్థస్థలం, వాషింగ్టన్ ఒక తీర్థస్థలం. ఇవన్నీ కూడా తీర్థస్థలాలుగా మారిపోయాయి. ఎందుకని? శ్రీల ప్రభుపాదుల వారు ఆయా ప్రదేశాలకు వెళ్ళి ఆయన కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసి అక్కడ భక్తుల సంఘాన్ని తయారు చేసి అక్కడ మందిరాలను నిర్మించారు. లండన్ ఒక తీర్థస్థలం, ప్యారిస్ ఒక తీర్థస్థలం. అందుకే వారిని ఏమన్నారు? తీర్థీకుర్వంతి తీర్థాన్ని అని చెప్పబడింది. అంటే విశుద్ధ భక్తుల సన్నిధి వలన ఆయా స్థానములు పవిత్రము కాగలవు. చూడండి, ప్రభుపాదుల వారు ఆ కార్యం చేసి చూపించారు. భగవానుడు కానీ విశుద్ధ భక్తుడు కానీ నివసించి ఉంటే ఏ స్థానమైనా అప్రయత్నముగా తీర్థస్థానం అవుతుంది అని చెప్పుకుంటున్నారు. తీర్థాలను తయారు చేస్తుందన్నమాట. కాబట్టి ప్రపంచ నలుమూలలో కూడా తీర్థాలు తయారయ్యాయి. ఇప్పుడు ఏ విధంగా అయితే భారతదేశంలో అనేక యాత్రలు ఉన్నాయో, ఇస్కాన్లో అంతర్జాతీయ యాత్రలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకించి ఆ యాత్రలు ఏమిటంటే భారతదేశానికి బయట ఉన్న ప్రముఖమైన ఇస్కాన్ మందిరాలన్నింటినీ కూడా సందర్శించడం, ప్రభుపాదుల వారు స్థాపించిన వ్యవసాయ క్షేత్రాలు, వీటిని సంచరించడం, వీటిని సందర్శించడం అనేది అదొక తీర్థ యాత్ర ఉందన్నమాట. ఎవరైనా బాగా ధనం ఎక్కువ ఉన్నవాళ్ళు దానికి వెళ్ళొచ్చు. అవి కూడా ప్యాకేజీలు ఉన్నాయి. ఇంకా వేరే మాటల్లో చెప్పాలంటే 100కి 100 పాళ్ళు కృష్ణ భక్తిలో నెలకొన్నటువంటి శుద్ధ భక్తుడు విశ్వమునందు ఎచ్చోటైనను వసింపవచ్చును. యమధర్మరాజు ఆయన 12 మంది మహాజనుల్లో ఒకడు. ఆయన నరకంలో నివసిస్తున్నాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా పశ్చాత్తాపడడు. అయ్యో నేను నరకంలో నాకు ఇక్కడే చూశారండి డ్యూటీ అని. అంతే కదా, ఆయన మహాభక్తుడు. ఆయన ఎప్పుడైనా బాధపడుతున్నాడా? ఏమిట్రా బాబు నరకంలో నన్ను ఇక్కడ వేశారేంటంటే? లేదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి భటుల చేత కూడా ఆయన ఏం చేస్తుంటాడు? నామ సంకీర్తనం చేస్తుంటాడు. మనం చూసాం కదా. ఆయన చుట్టూ ఉన్నటువంటి యమభటులు ఎవరైతున్నారో, యమభటులు ఎవరు? వాళ్ళు కూడా సాధారణ జీవులే. వాళ్ళు కూడా వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు కూడా ఏవో రకరకాల కొన్ని పాపాలు చేశారు. ఆ పాపాలకు గాను చేసిన పుణ్యకార్యాల వల్ల కొంతమంది ఏమో దేవతలు అవుతుంటారు, దేవతల సేవకులు అవుతారు. కొంతమంది వాళ్ళు చేసిన పాపాల కారణం చేత యమభటులు అవుతుంటారు. అలాగే మనం చూస్తాం కదా, కైలాసంలో భూత ప్రేతాలు, ప్రమదగణాలు ఉంటాయి. వాళ్ళు ఏవో కొన్ని రకాల కార్యాలు చేస్తే ఆ రకమైన పాత్రలు పోషిస్తారు. కానీ వాళ్ళందరూ కూడా శుద్ధి పొందుతున్నారా లేదా?
శుద్ధి పొందుతున్నారా లేదా? శివుని వల్ల వాళ్ళందరూ పవిత్రులు అవుతున్నారా లేదా? ప్రమద గణాలు, భూత గణాలన్నీ కూడా. అలాగే నరకంలో ఉన్నటువంటి యమభటులు కూడా యమధర్మరాజు యొక్క సాంగత్యం కారణంగా వాళ్ళు కూడా ఉద్ధరింపబడతారు. అదవుతుంది కదా. ఒకవేళ ఎవరికైనా ఇతరులని తీవ్రంగా హింసించాలి అనేటువంటి భావన ఉంటూనే వారి కృష్ణ భక్తి ఉంటే బహుశా వాళ్ళు యమభటులు అవుతారేమో. అంతే కదా. కొంతమంది ఉంటారంటే వాళ్ళకి ఆ రసం అంటే ఇష్టం అన్నమాట. వాళ్ళు తాట తీసేస్తా, కాళ్ళు ఎరగొట్టేస్తా, పచ్చడి చేస్తా అని చెప్పి అంటే ఇప్పుడు కూడా ఇతరులను ఏదో టార్చర్ చేయాలనే భావన. కానీ అదే సమయంలో వాళ్ళకి బాగా భక్తిభావం కూడా ఉందనుకోండి, బహుశా యమధర్మరాజు అలాంటి వాళ్ళందరినీ తీసుకుంటాడేమో. కాస్మిక్ పోలీస్ మెన్ అనమాట. కాస్మిక్ పోలీస్ మెన్ అంతటా తిరుగుతుంటారు వాళ్ళు, ఎవరికి కనిపించరు. కాబట్టి ఎక్కడున్నా సరే వసించవు. ఏంటది స్వర్గాపవర్గ నరకాదపి తుల్యార్థ దర్శిన అని చెప్పన్నారు. స్వర్గాపవర్గ నరకాదపి తుల్యార్థ దర్శిన. అలాంటి వాళ్ళు స్వర్గంలో ఉన్న నరకంలో ఉన్న దేన్నైనా సమానంగానే చూస్తారు. ఎందుకంటే ఎక్కడున్నా సరే వాళ్ళు చేసే పని ఒకటే, భగవంతుడు అప్పచెప్పిన సేవ చేయడమే. శ్రీలపురపల ద్వారా ఢేంకి అని చెప్పి అది ఒడ్లు దంపే యంత్రం గురించి చెప్తారు. ఆయన ఏమంటారంటే ఒడ్లు దంపే యంత్రాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడ అదే పని చేస్తుంది. నరకంలో అయినా అది ఒడ్లే దంపుతుంది, స్వర్గానికి వెళ్ళినా ఒడ్లే దంపుతుంది. కాబట్టి భక్తులు కూడా అలాంటి వాళ్ళు అని చెప్పి అంటారు. ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసే పని చేస్తుంటారు. అంతటా భగవత్ ఇచ్ఛానుసారము అతడు భగవత్ సేవను ప్రశాంతముగా ఉనరించుటకు ఆ ప్రాంతము వెంటనే తీర్థస్థానముగా మారిపోగలదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రదేశాన్ని అనుకూలంగా మార్చేసుకుంటాడట. ఎందుకంటే భగవత్ సేవను ప్రశాంతంగా చేయడం కోసం ఆ ప్రాంతమే ఏమవుతుందట, వెంటనే తీర్థస్థానముగా మారిపోతుంది అని చెప్పుకుంటున్నారు. మరి మనం చూడొచ్చు, శ్రీలపురపల ద్వారా స్థాపించిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ ప్రభావం చేత మరి ప్రపంచ నలుమూలల అనేక ప్రదేశాలు, పట్టణాలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, విమానాలు కావచ్చు, నౌకలు కావచ్చు, అన్నీ కూడా ఆలయాలుగా మారిపోతున్నాయి. ఎందుచేత అంటే భక్తుల యొక్క ప్రభావం చేత. అందుకే తీర్థీ కుర్వంతి తీర్థిన అని చెప్పన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. దేవతా లోకాల్లో ఉండే స్త్రీ పురుషులు వాళ్ళు మరణం వరకు యవనంగానే ఉంటారు. చనిపోతారు అంతే. ఎందుకంటే దేవతల యొక్క సంఖ్య స్థిరంగా ఉంటుంది ఎప్పుడు. ఎలాగంటే ఇప్పుడు మనకి పార్లమెంట్లో సభ్యుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. కొత్తవాడు రావాలంటే పాతవాడు వెళ్ళిపోవాలి. దేవతలు కూడా అంతే, పరిమిత సంఖ్యలో ఉంటారు వాళ్ళు. కాబట్టి కొత్త వాళ్ళు రావాలంటే పాత వాళ్ళు వెళ్ళిపోవాలి. చాలా సదుపాయాలు ఉంటాయి అక్కడ, రకరకాలు. షేవింగ్ చేసుకోకర్లేదు వాళ్ళు. మనకేదో ఇక్కడ చూడండి టీవీల్లో చూపిస్తుంటాడు, ఏదో పలానా జిల్లెట్ షేవింగ్ క్రీమ్ వాడండి ఇంత నొరగ వస్తుంది, చక్కగా మీరు ఇలా షేవింగ్ చేసుకుని అంటాడు. అది దేవతలకు అసలు షేవింగే అవసరం లేదు. మలమూత్రాలు కూడా విసర్జించరు వాళ్ళు. సో కాబట్టి అక్కడ ఉన్నతమైన జీవన ప్రమాణాలు అనమాట. ఇక్కడేం బాగా ధనవంతుడైతే చాలా ఖరీదైన మరుగుదొడ్డి కట్టుకుంటాడు ఇక్కడ కదా, సెంట్రలైజ్డ్ ఏసీ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఒక మండలం వంటివి అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు గోదావరి నీరే మన పక్క నుంచి వెళుతుంది ఇలా, కానీ పుష్కరాలు వస్తే అందరూ రాజమండ్రి వెళ్తారు. గోదావరి చాలా చోట్ల ప్రవహిస్తూ ఉంది, కానీ అంతే, అదొక ఇదన్నమాట. సో మనకి ఎలాగైతే ప్రదేశాలను విహరించాలనుకుంటాం అటు ఇటు, అలాగే వాళ్ళు కూడా విహారం అదంతా విహరిస్తూ ఉంటారు. ఇంకో చోటుకి వెళ్ళి ఎక్కడ చేద్దాం. వెరైటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
వైవిధ్యం భోగానికి తల్లి వంటిది అన్నట్టుగా అవకాశాలను వినియోగించుకుంటారన్నమాట. అట్లా ఎందుకంటే అది జీవికి అవసరం లేదు, జీవికి బాహ్యమైనటువంటిది. ఎందుకంటే జీవి యొక్క స్వాభావిక స్థితికి అన్యమైనటువంటిది. అర్థమవుతుంది కదా. ఎందుకంటే జీవి స్వతహాగా అతడికి ఇది అవసరం లేదు, ఎందుకంటే మనకి శరీరమే బాహ్యమైనటువంటిది. అలాగే శరీరానికి కూడా అదేమీ అత్యవసరమైనటువంటి కార్యం కూడా కాదు. అంటే అది చేయకపోతే మనిషి మరణిస్తాడనేటువంటిది ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు మనకి గోస్వాములు లాంటి వాళ్ళు మనం చూస్తే ఆహార నిద్ర భయం మైథునాల్లో వాళ్ళకి భయం లేదు, మైథునం అనేది లేదు. ఎందుకంటే రెండు అవసరం లేదు మనిషికి. సో మామూలుగా చూసినా సరే అది బాహ్యమైనటువంటిది అన్నమాట. ఇక రెండు ఆధ్యాత్మికంగా పురోగమించిన వాడికి అది అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే అది ఆహారం అవసరం, మనకి అందరికీ ప్రసాదం కావాలి, ప్రసాదం లేకుండా జీవించలేం కదా. అలాగే విశ్రాంతి కూడా కావాలి. కానీ మైథునం లేకుండా చనిపోయాడు ఎవడున్నాడు? ఆహారం లేకపోతే చనిపోతారు, నిద్ర లేకపోతే చనిపోతాడు మనిషి. కానీ మైథునం లేకపోతే చనిపోతారు ఎవరన్నా? చనిపోరు. ఆ విధంగా అది అవసరం లేదు. అవసరం అని అనుకునేవాళ్ళు ఉన్నారు కాబట్టి, అవసరం అని అనుకునేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకని పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎందుకు కట్టారు? ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద కొత్తగా టౌన్ ప్లానింగ్ చేస్తున్నారు, టౌన్ ప్లానింగ్ చేసినప్పుడు అందులో భాగంగా పోలీస్ స్టేషన్ కడతారా లేదా? అంతేనా? లేదా నేరం జరిగినప్పుడు చూద్దాంలే అనుకుంటారా? లేదు. ఎందుకంటే ఆ ప్రవృత్తి ఉంది కదా. భవయా ఆమిష మధ్య సేవయ శాస్త్రాలు చెప్తున్నాయి. ఎప్పుడైతే ఒక జీవి బద్ధ జీవనము అంటే ఏమిటట అంటే భవయ ఆమిష మధ్య సేవయ అంటే మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేయాలనుకోవడం బద్ధ జీవికి సహజ ప్రవృత్తులు అని చెప్పారు. సో కాబట్టి నేరం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, కాబట్టి దానికి ఏర్పాట్లు ఉండాలి. అది వాడుకుంటారా లేదా తర్వాత వేరే విషయం. ఖైదీలు ఎవరు రాలేదనుకోండి, జైల్లో వాళ్ళందరూ కూర్చొని హరికథ చెప్పుకోవచ్చు కదా, తప్పే ఉంది కదా. పోలీసులు అందరూ కూర్చొని ఇక్కడ హరికథ చెప్పుకోవచ్చు కదా, నామ సంకీర్తనం చేయొచ్చు కదా. ఖైదీలు వస్తే లోపల పడేస్తారు. ఇది కూడా అంతే. అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి, ఎలా కావాలనుకున్న వాళ్ళు అలా వాడుకుంటారు అంతే. కొంచెం కనిపించేలా కూర్చుంటే బాగుంటుంది, ఏదో ఆకాశవాణిలాగా. ఇప్పుడే కదా చదివాను విన్నావా? చదివినప్పుడు అది వక్రీకృత ప్రతిబింబం అని చెప్పారు కదా. అది భగవంతునిలో ఉంటే అది స్వచ్ఛమైంది. లేదు, అన్నీ కూడా. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణుడు దొంగతనం చేస్తే ఇదిగో ఇప్పటికీ మనం 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా దాని గురించి చెప్పుకుంటున్నాం, కృష్ణుడు ఇలా వెన్న దొంగతనం చేశాడని. అదే సాధారణమైనటువంటి వ్యక్తులు చేస్తే అదే తుచ్చమైనదిగా పరిగణించబడుతుంది. అది భగవంతునిలో అది పూర్తి పవిత్రమైనటువంటి కార్యం, భగవంతుడికి అది సహజమైనటువంటి కార్యం. కానీ జీవులకి అది అసహజమైనటువంటి కార్యం. జీవులు చేసినప్పుడు అది అది బంధిస్తుంది అనమాట జీవుని. అదే పని భగవంతుడు చేస్తే ఇప్పుడు ఎలాంటిదంటే తేజీయసాం న దోషాయ అని చెప్పన్నారు. సూర్యుడు అన్ని చోట్ల కూడా నీటిని ఆవిరి చేస్తుంటాడు, మరుగుదొడ్లో నీటిని ఆవిరి చేస్తుంటాడు, అన్ని చోట్ల నీటిని ఆవిరి చేస్తుంటాడు. కానీ ఆయన మహాశక్తిమంతుడు కావడం చేత ఆయనకి అది మలినం కాడు దానివల్ల. కానీ సూక్ష్మమైనటువంటి జీవులు కనుక ఆ విధంగా చేస్తే మనం ప్రభావితం అవుతాం దానివల్ల. ఎందుకంటే వారిలో అది అది దివ్యమైనటువంటి కార్యం, వారే వాస్తవంగా చేయాల్సినటువంటిది. కానీ వాళ్ళని అనుకరించి ఎవరు చేసినా సరే వాళ్ళు పీడింపబడతారు. దానికి అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. అట్లా దాని గురించే కదా చదివాం ఇప్పుడు ఆదిరసం అనేటువంటిది. సో సంపూర్ణ సమాచారం కోసం ఎవరైనా ఇదిగో ఈ పుస్తకం చదవండి. ఇందులో చాలా చక్కగా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.